లెబనాన్లో హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో సుమారు 31 మంది మృతి చెందగా 149 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి ప్రతీకారంగా హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ ఇజ్రాయెల్లోని హైఫా నగరం దిశగా క్షిపణులను ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్ లెబనాన్పై ప్రతిదాడులు చేసింది. లెబనాన్లో హెజ్బొల్లా కార్యకలాపాలను నిషేధిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని వెల్లడించారు. ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ మధ్య మళ్లీ దాడులు ప్రారంభమయ్యాయి. తొలుత హెజ్బొల్లా ఇజ్రాయెల్పై క్షిపణులతో దాడి చేసింది. అయితే ఆ క్షిపణులను ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ అడ్డుకుంది. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై దాడులు చేపట్టామని హెజ్బొల్లా తెలిపింది. మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్లు దురాక్రమణకు పాల్పడుతున్నాయని ఆరోపించింది. హెజ్బొల్లా ప్రకటన విడుదల చేసిన గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేపట్టింది. రాజధాని బీరుడ్ సహా శివారు ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించింది. ఫలితంగా పలు భవనాలు ధ్వంసమవగా కొన్ని మంటల్లో చిక్కుకున్నాయి. హెజ్బొల్లా ఆయుధ డిపోలను పేల్చివేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మిలిటెంట్ల శిక్షణ, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశామని వెల్లడించింది. ఇక ముందు దాడులు కొనసాగిస్తామని, ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించింది. 18 పట్టణాల్లో హెజ్బొల్లా కార్యకలాపాలు విస్తృతంగా ఉన్నాయని, ఆయా గ్రామాల ప్రజలు బలవంతంగానైనా ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. లెబనాన్ ప్రభుత్వాన్ని కాదని ఇరాన్కు మద్దతు తెలుపుతున్న హెజ్బొల్లా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో హెజ్బొల్లా కార్యకలాపాలను నిషేధిస్తున్నట్లు లెబనాన్ ప్రధాని వెల్లడించారు. అటు ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో అనేక మంది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. రహదారులు కార్లతో రద్దీగా మారాయి. ఇరాన్కు మద్దతుగా ఇజ్రాయెల్పై దాడులు చేయొద్దని హెజ్బొల్లాను లెబనాన్ ప్రభుత్వం కోరింది. మరో యుద్ధాన్ని తట్టుకునే శక్తి తమ దేశానికి లేదని లెబనాన్ ప్రధాని నవాఫ్ సలాం తెలిపారు. హెజ్బొల్లా వల్లే ఇజ్రాయెల్ తమపై దాడులు చేస్తోందని లెబనాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు. 2024లో ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల నుంచి తమ ప్రజలు ఇంకా కోలుకోలేదని తెలిపారు. אנחנו במערכה התקפית מול חיזבאללה, אנחנו לא רק בהגנה, אנחנו רוצים עכשיו